నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఆంధ్రప్రదేశ్ కూటమి భాగస్వాములు టీడీపీ జనసేనల మధ్య అంతా బాగానే ఉందా లేక ఎవరికి వారు తమదైన రాజకీయ క్రీడలు ఆడేస్తున్నారా? ఈ అనుమానం ఎందుకొస్తోందంటే ఒక పక్క సీఎం చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ పవన్ కళ్యాణ్ ను అతిగా పొగిడేస్తూ ఉంటే ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూ ఉండడం. ఇదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు అంటూ పలు కార్యక్రమాలలో ప్రశంసిస్తూ ఉండడం ఏదో తేడా కొడుతున్నట్టుగానే ఉంది రాజకీయ విశ్లేషకులకు. ఇప్పటికిప్పుడు ఇరు పార్టీల్లో పెద్ద విభేదాలేవి స్పష్టం కాకపోయినప్పటికీ పిఠాపురం వ్యవహారం మాత్రం వివాదాల్లోనే ఉంటోంది. జనసేన గెలిచిన ఇతర నియోజకవర్గాలలోనూ టీడీపీ స్థానిక నేతలు తాము చెప్పిన వారికే పనులు చేయాలి అని ఏకంగా లేఖలు రాస్తూ ఉండడం కూడా ఇరు పార్టీల మధ్య సయోధ్యపై ప్రశ్నలు విసురుతోంది. అక్కడ వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా పవన్ టీడీపీపై ఒత్తిడి చేయగలిగారు అని అంటారు. అంతేకాక తన బదులు నాగబాబును నియోజకవర్గంలో తిప్పుతూ ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మకు అస్సలు విలువ ఇవ్వడం లేదు. దాంతో రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. నాగబాబుకు అసాధారణ స్థాయిలో పోలీసులు భద్రత కల్పించడం కూడా ఆసక్తికరమైన విషయమే. రెండు వర్గాల మధ్య ఏదైనా గొడవ చెలరేగితే వచ్చే ఇబ్బందుల రీత్యా ఇలా చేసి ఉండవచ్చు. నెల్లిమర్ల నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేత తాము చెప్పిన వారికే పనులు చేయాలి అని అధికారులకు ఉత్తరం రాయడం విశేషం. ఇక్కడే కాదు ఆయా చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్న పెత్తనం టీడీపీ వారే చేస్తున్నారు అన్నది జనసేన కేడర్లో బాధగా ఉంది. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే సమస్య ఏంటో తెలుసుకోకుండా జనసేన అధిష్టానం తన పార్టీ నేతనే మందలించింది అన్న వార్తలు వచ్చాయి. రాజకీయాలలో ఇవన్నీ సాధారణంగా జరిగేవే. అయినా ఒక్కొక్కటిగా గొడవలు పెరుగుతూ ఆ తరువాత రోజులలో అవే పెద్దవిగా మారుతూ ఉంటాయి. అటవీ శాఖకు చెందిన భూమిలో ఉందన్న సాకుతో కాశీనాయన ఆశ్రమంలో భవనాలు కూల్చిన ఘటనపై పవన్ మాట్లాడలేదు. కానీ లోకేష్ క్షమాపణ చెప్పడం విశేషం. నిజానికి లోకేష్ కు జనసేనతో పొత్తు అంత ఇష్టం లేదు అని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. దానికి తగినట్లే పవన్ కు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండదు అని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం పొలిట్ బ్యూరో నిర్ణయము అని లోకేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయినా పవన్ సర్దుకుపోయారు. బీజేపీ వారు 50 సీట్లు డిమాండ్ చేయమని సూచించినా పవన్ పట్టుబట్టలేదు. పైగా టీడీపీకి చెందిన వారికే కొందరికి తన పార్టీ టికెట్లు ఇచ్చి చంద్రబాబు ఏం చెబితే అది చేశారు అంటారు. 2017 ప్రాంతంలో లోకేష్ పై పవన్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేసినా 2020 నాటికి రాజీ పడిపోయి చంద్రబాబుతో చేతులు కలిపారు. 2024లో అధికారం వచ్చిన తరువాత చంద్రబాబు పవన్ల కన్నా లోకేష్ పవర్ఫుల్ అయ్యారన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. తాను కూడా అలాగే ఇతర శాఖలలో జోక్యం చేసుకోవాలి అని అనుకున్నారో ఏమో తెలీదు. కానీ పౌర సరఫరాల శాఖలో వేలు పెట్టి సీజ్ ద షిప్ అని అధికారులను ఆదేశించి పవన్ నవ్వుల పాలయ్యారు. చంద్రబాబు పవన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ఇంతవరకు కనిపించలేదు. కానీ లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అంశంలో పవన్ అభ్యంతరం చెప్పారు అని రెండు పార్టీలలో గుసగుసలు వినిపించాయి. అందువల్లే లోకేష్ కోరిక తీరలేదు అంటారు. ఇప్పటికే లోకేష్ ను సీఎం ను చేయాలి అని చంద్రబాబుపై కుటుంబ పరంగా ఒత్తిడి ఉంది అని చెబుతారు. అయినా పవన్ కళ్యాణ్ నుంచి సమస్య వస్తుంది అని చంద్రబాబు సర్ది చెబుతూ ఉండవచ్చు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం సభలలో చంద్రబాబునే పొగుడుతూ లోకేష్ ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అయినప్పటికీ లోకేష్ బుజ్జగించి పవన్ ను తన దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు అన్నది పలువురి భావన. 15 ఏళ్లు కలిసి ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మరి తేడా ఏదైనా వస్తే తప్ప భవిష్యత్తులో లోకేష్ కు కూడా విధేయత ప్రదర్శించక తప్పని స్థితి పవన్ కి వస్తుంది అని అంటున్నారు. చంద్రబాబుకు ఇప్పటికే 74 ఏళ్లు వచ్చినందున భవిష్యత్తులో ఆ పరిణామం జరగవచ్చు. లోకేష్ మరో మాట కూడా చెబుతున్నారు. టీడీపీ జనసేనల మధ్య ఎన్ని గొడవలొచ్చినా కూర్చుని పరిష్కరించుకుంటాము తప్ప వేరుపడబోము అన్నారు. ఇది కూడా గమనించవలసిన అంశమే. రాజకీయాలలో పైకి ఒకటి చెబుతారు, లోపల జరిగేవి వేరుగా ఉంటూ ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ లోకేష్లు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతూ కలిసి ఉన్నట్లుగా కనిపిస్తూనే ఎవరికి వారు పైచేయి తెచ్చుకునేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యం ఉండదు.